అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పాకిస్తాన్ బుద్ధి బయటపడింది. పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు అసీం మునీర్ అమెరికా పర్యటన ఉన్నారు. ఈ 2 నెలల కాలంలో రెండోసారి పర్యటిస్తూ ఉన్నారు ఆయన. ఆయన ఫ్లోరిడాలో అమెరికాలో సెట్ అయిన పాకిస్తానీలతోటి భేటీ అయ్యారు. ఆ భేటీలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నాశనమయ్యే కాడికొస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మాట్లాడారు. భారతదేశం మీద అణుయుద్ధానికి రెడీ అంటూ పగలబాలు పలికాడు. భారతదేశం మీద అణుబాంబులు వేస్తాడంట. పాకిస్తాన్ అణ్వాయుధ కెపాసిటీ ఉన్న దేశం అంట. పాకిస్తాన్ నాశనం అయ్యే కాడికి వస్తే సగం ప్రపంచాన్ని మింగేసి నాశనం అయిద్దంట. సింధు నది మీద భారతదేశం ఏమన్నా ప్రాజెక్టు కనుక కడితే 10 క్షిపణులతోటి వాటిని బద్దలు కొట్టేస్తారంటే అసీం మునీర్. నిజానికి భారతదేశం మీద కవ్వింపు చర్యలకు పాల్పడేలా మాట్లాడాడు. నిజానికి ఇది పాకిస్తాన్లో మాట్లాడుంటే వేరు, కానీ అమెరికా గడ్డమై నుంచి మాట్లాడాడు. అణువాయుధాలను వ్యతిరేకిస్తుంటుంది కదా అమెరికా. అణువాయుధాల పేరు చెప్పి ఇరాన్ మీద దాడి చేసింది కదా అమెరికా. మరి ఈ వ్యాఖ్యలు చేసిన అసీం మునీర్ని అమెరికా ఎందుకు అదుపులో తీసుకోలేదు? అమెరికా గడ్డ మీద నుంచి యుద్ధాన్ని కవ్వించేలా అసీం మునీర్ ఇలా మాట్లాడితే ట్రంప్ ఎందుకు నోరు మెదపడం లేదు? ఇంత సపోర్ట్ ఇస్తున్నారా పాకిస్తాన్కి? మేము పాకిస్తాన్ పక్షమైన అమెరికా చెప్పదలుచుకుందా? మేము పాకిస్తాన్తో వ్యాపారాలు చేసుకుంటాను కాబట్టి, నేను పాకిస్తాన్తో స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తాను కాబట్టి అసీం మునీర్ నా స్నేహితుడే అని చెప్పదలుచుకున్నాడే ట్రంప్. నిజానికి ఒక తీవ్రవాదిలో మాట్లాడాడు. అతను ఒక దేశ సైనిక అధ్యక్షులా మాట్లాడలే. ఒక వేరే దేశం మీద గడ్డ మీద నుంచి ఒక దేశానికి ఇలా వార్నింగ్స్ ఇవ్వటం ఇదే ప్రపంచ చరిత్రలో మొదటిసారి. ఎవరైనా వాళ్ళ దేశం నుంచి వార్నింగ్స్ పంపిస్తూ ఉంటారు, కానీ వేరే దేశం వెళ్ళి ఆ దేశం గడ్డ మీద నుంచి మన దేశం లాంటి దేశానికి వార్నింగ్స్ ఇవ్వటం అంటే దీన్ని ఏ రకంగా అతను తీసుకోవాలి? అంటే అసీం మునీర్ వక్కరబుద్ద, అమెరికా చేతగానితనమా, ట్రంప్ మెతక వైఖరా? మొత్తానికి అసీం మునీర్ చేసిన వ్యాఖ్యల మీద చాలా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇలా ప్రపంచంలో మేధావులందరూ కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. అణ్వాయుధాల ప్రస్తావన అమెరికా గడ్డ మీద నుంచి చేస్తే అణ్వాయుధాలను వ్యతిరేకించేటువంటి అమెరికా ఏం చేస్తుంది? ఇది చాలామంది రేట్ చేసే ప్రశ్న, చాలా వ్యాలిడ్ ప్రశ్న. నిజానికి ఈ పాకిస్తాన్ మనతో యుద్ధాన్ని స్టార్ట్ చేసి ఎన్ని రోజులు నిలవగలిగింది? పట్టుమని 4 రోజులు నిలవగలిగిందా? కాళ్ళ బేరానికి వచ్చింది కదా. ఈ రోజుకి పాకిస్తాన్ సంబంధించిన 9 ఎయిర్ బేసులు పూర్తిగా ఐసీయూలో ఉన్నాయి. మనం S-400 ద్వారా పాకిస్తాన్కి సంబంధించిన 5 యుద్ధ విమానాలని గాల్లోనే పేల్చేశాం. పాకిస్తాన్ F-16 విమానాలని, ఇదే అమెరికా యుద్ధ విమానాన్ని మన మీద ప్రయోగించింది, కానీ గాల్లోనే పేల్చేశాం. చైనాకు సంబంధించిన యుద్ధ విమానాన్ని మన మీద ప్రయోగించింది, గాల్లోనే పేల్చేశాం. S-400ని మనం ఎదుర్కోలేమని చెప్పేసి కాళ్ళ బేరానికి వచ్చింది పాకిస్తాన్. మన యుద్ధ విమానం పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేస్ని ధ్వంసం చేయగలిగింది, కానీ వాళ్ళ యుద్ధ విమానం ఒక్కటైనా మన దేశానికి రాగలిగిందా? అది మన కెపాసిటీ. మన కెపాసిటీ చూసి పాకిస్తాన్ భయపడిపోయింది. కరాచీ సీపోర్ట్ని మన INS విక్రాంత్ పూర్తిగా వాళ్ళ దేశంలోకి, వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి ధ్వంసం చేసేసింది. కరాచీ సీపోర్ట్లో ధ్వంసం అవుతూ ఉంటే ఆ సౌండ్లు విని సగటు పాకిస్తానీలు భయపడ్డారంట. వాళ్ళ దేశం వాళ్ళ ప్రజలు చెప్పుకున్నటువంటి మాటలు, వాళ్ళ మీడియాలో ప్రచురితమైన వార్తలు నేను చెప్తా ఉన్నాను. ఆ రకంగా పాకిస్తాన్ ధ్వంసమైపోతే ఇంకా పాకిస్తాన్ ఏం చూసుకొని ప్రగల్భాలు పలుకుతుంది? ఈ అమెరికాని చూసుకోనా? అమెరికా ఇస్తున్న IMF అప్పుని చూసుకోనా? లేదు ట్రంప్ని చూసుకోనా? దేన్ని చూసుకొని పాకిస్తాన్ ఇలా ప్రగల్భాలు పలుకుతూ ఉంది? ఇది నిజానికి పాకిస్తాన్ కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇవాళ పాకిస్తాన్ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి వల్లే కాదా ఇవాళ పాకిస్తాన్ సింధు జలాలు నష్టపోతూ ఉంది? సింధు జలాలు పాకిస్తాన్కి వెళ్తూ ఉండే, కానీ ఆపాలనే భారత ప్రభుత్వం డెసిషన్ ఎందుకు తీసుకుంది? పాకిస్తాన్ పాలకుల వైఖరి వల్లే కాదా? పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు పెంచుకోవాలని భారతదేశం ఎందుకు అనుకుంది? పాకిస్తాన్ పాలకులు అవలంబిస్తున్న విధానాల వల్ల కదా టెర్రరిస్టులు పెంచి పోషించి భారతదేశం మీద కుదిరి దొంగచాటు చర్యలతో చంకలు కొట్టుకునే పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పింది భారతదేశం. ఒక కాశ్మీర్లో ఉగ్రదాడి చేస్తే ఆ ఉగ్రవాదుల్ని ఏరి చంపడం మాత్రమే కాదు, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 శిబిరాలు, POKలో ఉన్న 5 శిబిరాలు, 9 శిబిరాలని ధ్వంసం చేసాం మనం. ఆ తీవ్రవాదుల కుటుంబాలు కూడా ధ్వంసం అయిపోయినాయి. వాటిలో ఎక్కడెక్కడైతే తీవ్రవాదులు దాక్కున్నారో, శిక్షణ తీసుకున్నారో, రక్షణ పొందుతున్నారో వాటిని గుర్తించే ధ్వంసం చేసింది భారతదేశం. అది భారతదేశం యొక్క కెపాసిటీ. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్ రాడార్ సిస్టమ్ గుర్తించకుండా మనం వాటిని ధ్వంసం చేసి వచ్చాం. మనం వెళ్ళాం, ధ్వంసం చేసాం, మళ్ళీ వెనక్కి వచ్చాం. పాకిస్తాన్ పట్టుకోలేకపోయింది, పాకిస్తాన్ ఆపలేకపోయింది.
మళ్ళీ పైగా ఏడుపులు పెడబొబ్బులు. ఇది పాకిస్తాన్ సిచ్యువేషన్. రియల్ సిచ్యువేషన్ ఇలా ఉంటే పాకిస్తాన్ మళ్ళీ ప్రగల్భాలు పలుకుతూ ఉంది. నిజానికి పాకిస్తాన్లో ఉన్న అణ్వాయుధ కేంద్రాల మీద కూడా భారత్ దాడి చేయాలనుకుంది, కానీ కొద్దిగా మానవత్వ కోణంలో వెనక తగ్గింది. ఎందుకంటే వాళ్ళ అణు వస్త్రాల మీద కనుక దాడి చేస్తే అవి పేలిపోతే పాకిస్తాన్ పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. మనం పోయి వాళ్ళ మీద అనుభవం చేయాల్సిన లేదు. వాళ్ళ అణ్వాయుధాలు దాచిన స్థావరాల మీద మనం దాడి చేస్తే చాలు, అవి లీక్ అయ్యి పాకిస్తాన్లోనే ఒక పెను విస్ఫోటనం సంభవించే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ మన మీద ప్రయోగించిన డ్రోన్లని మనం గాల్లోని తిప్పికొడితే అవి పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇంటి పక్కన పడ్డ పరిస్థితి. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇంట్లో నుంచి ఎక్కడో సేఫ్ జోన్గా పారిపోయిన పరిస్థితి. ఇది మనం భారత్ పాకిస్తాన్ యుద్ధంలో చూసాం. కానీ ఇప్పటికీ బలుపు తగ్గని విధంగా అతను మాట్లాడుతున్న తీరు ప్రపంచం మొత్తాన్ని కూడా విస్మయానికి గురి చేస్తుంది. అందు కూడా ఏదో పాకిస్తాన్ గడ్డమైన నుంచి మాట్లాడితే వాళ్ళు అంతేలే, వాళ్ళ బుద్ధి అంతేలే అనుకోవచ్చు. కానీ అమెరికా గడ్డమైన నుంచి మాట్లాడిన తీరు మాత్రం విమర్శకు గురి చేస్తూ ఉంది. మరి అమెరికా ఇలానే ప్రవర్తిస్తే, ఇప్పటికే మోడీ గారు చాలా గట్టి సమాధానం ట్రంప్కి చెప్పారు. ఇక రాబోయే కాలంలో భారత్ అమెరికా సంబంధాలు పూర్తిగా చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది ట్రంప్ ఇలానే బిహేవ్ చేస్తే. ట్రంప్ విధానాల మీద ఆ దేశంలో నిరసన వ్యక్తం అవుతున్న వేళ ఇలా ట్రంప్ ప్రపంచానికి ఏ సమాధానం చెప్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ.